హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో పెసరట్టు ఉప్మాని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మిక్సీ జార్లోకి 1 కప్పు మొలకెత్తిన పెసలను తీసుకుందాం. మీ దగ్గర మొలకలు లేకపోతే నార్మల్ పెసలను కూడా నానబెట్టి తీసుకోవచ్చు. దీనిలోనే 1/2 కప్పు బియ్యాన్ని, 1 టీ స్పూన్ మెంతులను కూడా నానబెట్టి తీసుకోవాలి. అలాగే 1 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ను పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక 1 స్పూన్ శనగపప్పును, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1 చిన్న అల్లం ముక్కను గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. పోపు ఫ్రై అయిన తరువాత 1 కప్పు ఉప్మా రవ్వను వేయాలి. దీనినే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వ రంగు మారే వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. రవ్వ వేగాక 1కి 4 రెట్లు వాటర్ను పోసుకోవాలి. అంటే నేను 1 కప్పు రవ్వను వేసాను కదా, 4 కప్పుల వాటర్ని పోసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉప్మా దగ్గర పడే వరకు కుక్ చేయాలి. చూసారు కదా, వాటర్ మొత్తం రవ్వ అబ్జర్వ్ చేసుకుని ఈ విధంగా వస్తుంది. ఇది దోశలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వేడి పెనం మీద పెసరట్టుని వేసుకుని దోశ కాలాక కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని దోశ మధ్యలో పెట్టి 2 వైపులా ఫోల్డ్ చేసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయినట్లే. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.